ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించింది అఫీషియల్గా మనకి అలహాబాద్ బోర్డులో టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయనే ఇన్ఫర్మేషన్ ఆల్ జోన్స్ కలిపి చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ చూస్తే 32,438 వేకెన్సీ టోటల్గా ఉంది. నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే వెళ్ళిన అప్లికేషన్స్ మొత్తం ఎన్ని అంటే 1,8,22,423 అప్లికేషన్స్ అనేది వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ దీని ప్రకారం చూసుకుంటే ఒక పోస్ట్కి 333 ఉన్నది యావరేజ్గా ఆల్ జోన్స్ అన్నీ కలిపి కూడాను. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే ఏ బోర్డుకి ఎన్ని అప్లికేషన్లు వెళ్ళాయో చూసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే అహ్మదాబాద్ అండి, ఇది ముంబైకి వెస్ట్రన్ జోన్ కింద లెక్క వస్తుంది ఇది. అయితే టోటల్గా అండర్ రిజర్వ్డ్ ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అంటే 93,342, ఎస్సీ 1,29,882, ఎస్టీ 74,455, ఓబీసీ క్యాండిడేట్లు చూసుకుంటే 2,97,923, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 43,667 అప్లికేషన్స్ వెళ్ళాయి. టోటల్గా అప్లికేషన్ చూసుకుంటే ఓన్లీ అహ్మదాబాద్ బోర్డుకి 6,39,269 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. అయితే టోటల్గా ఉన్న వేకెన్సీ చూసుకుంటే అహ్మదాబాద్ వేకెన్సీ చూసుకుంటే 4,672 వేకెన్సీ ఉందండి ఈ జోన్కి. ఇక్కడ చూసుకుంటే పెర్ పోస్ట్కి ఆల్ కేటగిరీ సంబంధించింది ఒక పోస్ట్కి 136 మంది పోటీ పడుతున్నారండి. 136 మంది పోటీ పడుతున్నారు, ఇది గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే అజ్మీర్ జోన్ అండి, టోటల్ వేకెన్సీ ఎన్ని లక్షలు అంటే 3,59,400 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. బెంగళూరు విషయానికి వస్తే 2,75,307, భోపాల్ విషయానికి వస్తే 4,51,096. నెక్స్ట్ విషయానికి వస్తే భువనేశ్వర్ చూసుకుంటే టోటల్గా ఆల్ కేటగిరీ సంబంధించిన అప్లికేషన్ చూసుకుంటే 2,65,840 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగిందండి భువనేశ్వర్కి. ఎన్ని వేకెన్సీ ఉందంటే ఈ బోర్డుకి 964 వేకెన్సీ ఉంది. అంటే పెర్ పోస్ట్కి 275 మంది పోటీ పడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బిలాస్పూర్కి 4,32,897, చండీగఢ్కి 11,60,404 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ చెన్నై విషయానికి వస్తే ఆల్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా 11,12,922 అప్లికేషన్స్ వెళ్ళాయండి చెన్నై బోర్డుకి. వేకెన్సీ చూసుకుంటే 2,694 ఉంది. అయితే పెర్ పోస్ట్కి ఒక పోస్ట్కి కాంపిటీషన్ చూసుకుంటే 413 మంది పోటీ పడుతున్నారండి ఒక పోస్ట్కి యావరేజ్గా. ఓకే, నెక్స్ట్ గోరఖ్పూర్ అండి, అప్లికేషన్స్ 3,62,092 వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ గౌహతికి సంబంధించింది 10,72,841 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కలకత్తా అండి, కలకత్తాకి టోటల్గా ఉన్న వేకెన్సీ 1,044 అయితే వెళ్ళిన అప్లికేషన్స్ 7,93,572 వేకెన్సీ వెళ్ళింది. అయితే ఒక పోస్ట్కి 760 మంది పోటీ పడుతున్నారండి, హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉందండి చూసుకుంటే కోల్కతాకి. నెక్స్ట్ ముంబై సెంట్రల్ చూసుకున్నట్లయితే వేకెన్సీ 3,244 అయితే అప్లికేషన్స్ హైయెస్ట్ అప్లికేషన్స్ దీనికే వెళ్ళండి 15,59,100 అప్లికేషన్స్ వెళ్ళాయండి ఓన్లీ ముంబై సెంట్రల్ జోన్కి. కాంపిటీషన్ చూసుకుంటే 480 ఉందండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇష్టమైనది మన తెలుగు రాష్ట్రాలకి ఇష్టమైన బోర్డు అండి సికింద్రాబాద్ అండి, హోమ్లీ జోన్ చాలామందికి. అయితే ఉన్న వేకెన్సీ చూసుకుంటే 1,642 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వెళ్ళిన అప్లికేషన్స్ ఎన్ని చూడండి 9,60,697 ఉంది. అంటే పెర్ పోస్ట్కి 585 కాంపిటీషన్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్కి సంబంధించి మనకి సికింద్రాబాద్, నెక్స్ట్ అహ్మదాబాద్, నెక్స్ట్ ముంబై సెంట్రల్, నెక్స్ట్ ఇవన్నీ కూడాను. వీటిలో హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్నది ఏంటి అని మనం చూసుకుంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉందంటే మన సికింద్రాబాద్నండి. ఓకే, సికింద్రాబాద్ అంటే దీన్ని ఒక రకంగా చూసుకుంటే డేంజర్లోనే ఉందండి ఇది. ఓకే, అయితే
మనకి సేఫియెస్ట్గా ఉన్నది సౌత్కి సంబంధించిన జోన్ విషయానికి వస్తే అహ్మదాబాద్ అండి. అహ్మదాబాద్ ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ 136 ఉందండి పెర్ పోస్ట్. ఇక్కడ చూసుకుంటే ఎంత 585 ఉందండి. అంటే ఇది సేఫు, ఇది డేంజరు అని మనం ఏది కూడా క్లారిటీగా చెప్పలేమండి. ఇక్కడ చూసుకుంటే చాలామంది హోమ్లీ జోన్ అనే అందరికీ కావాలి కాబట్టి ఇది అందరే మన సికింద్రాబాద్కి అప్లై చేశారు. అయితే నాకు జాబ్ ముఖ్యం, ఎక్కడైనా పర్వాలేదు, వేకెన్సీ ఎక్కువ ఉంది, నేను ఎక్కడైనా జాబ్ చేస్తామన్న పర్సన్స్ అందరు కూడా అహ్మదాబాద్కి, ముంబైకి పెట్టేసుకున్నారు. అక్కడ అయితే కాంపిటీషన్ తక్కువగానే ఉందండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. ఇక్కడ మీకు టోటల్గా అప్లికేషన్స్ ఎన్ని చెప్పాము, 1,8,22,423 అప్లికేషన్స్ వెళ్ళాయి అని చెప్పాం కదా. ఇందులో మ్యాక్సిమము మనకి ఎగ్జామ్స్కి ఇందులో అటెండ్ అయ్యే వాళ్ళు మనకి ఎంత ఉంటారంటే మ్యాక్సిమం 75% వరకు మాత్రమే అటెండ్ అవుతారంటే రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా చాలామంది అటెండ్ అవ్వరు. కొందరు ఏదో రాద్దాంలే అనేసి వచ్చారు, సగానికి సగం మంది. ఇందులో ఫుల్ కాన్ఫిడెంట్గా ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ మనం సక్సెస్ అవ్వాలి అంటే గ్రూప్ డీలో మ్యాక్సిమం 70+ వచ్చిన వాళ్ళకి మాత్రమే 70+ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మనకి ఒక సేఫ్ స్కోర్ చేయాలంటే 70+ మార్క్స్ మాత్రం కంపల్సరీగా రావాలండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఎగ్జామ్ ఎప్పుడు అని చాలామందికి అయితే కన్ఫామ్గా ఎక్స్పెక్టెడ్ అయితే నేను చేస్తున్నానండి. ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మాత్రం కంపల్సరీగా మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఈ మంత్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుందండి. కంపల్సరీగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. కాబట్టి కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆగస్టు 2nd వీక్ నుంచి సెప్టెంబరు 2nd వీక్ లోపల ఈ కంపల్సరీగా ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మనకి సేఫ్ డేంజరు అంటూ ఏమీ లేదండి. కంపల్సరీగా మన ప్రిపరేషన్ మాత్రం ప్లాన్ చేసి మాత్రమే చదవండి. ప్లాన్ చేసి చదివితే మనకి సేఫ్ డేంజర్ ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ.